రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ రైడ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు 6 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును గుర్తించినట్లుగా తెలుస్తోంది. పలు షెల్ కంపెనీలతో వ్యాపారాలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. రైడ్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు 6 ప్రాంతాలు అయితే ఈ రైడ్స్ కొనసాగిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా ఉన్నటువంటి శ్రీనివాస్ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా ఆయన పలు షెల్ కంపెనీస్ లో కూడా వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ ప్రవీణ్, ఏదైతే ఏసీబీ రైడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా. ఏడీ శ్రీనివాస్ పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలోనూ ఇదో కార్యాలయంతో పాటు శ్రీనివాస్ ఇళ్లను అతని బంధువుల ఇంట్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 చోట్ల ఈ సోదాలు అయితే అధికారులు చేస్తున్నారు. అటు కార్యాలయంతో పాటు ఇటు ఆయన తన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పెద్ద ఎత్తున అక్రమాలు సంపాదించినట్లు కూడా గుర్తించినారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ యొక్క రైట్స్ కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మబ్నార్ లో ఒక రైస్ మిల్ కూడా ఈయన పేరు మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పలు చోట్ల సేల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు కూడా చేస్తున్నట్టుగా కూడా పలు కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా గుర్తించిన నేపథ్యంలో ఆస్తులకు మించి భారీ ఎత్తున అయితే ఆస్తులను కూడబెట్టినట్టుగా కూడా తెలుసుకున్నటువంటి ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయదుర్గం దగ్గర, అదేవిధంగా మైహోంబుజాను సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా అధికారులు వెల్లడించాలి. ఉదయం నుండే సోదాలు కంటిన్యూగా చేస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 6 చోట్ల ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా అయితే ఈ యొక్క ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.